విమానాలు సైతం దిగలేని పరిస్థితి. ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్నాయి. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. దీంతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది. అంతేకాదు మారుతున్న వాయు కాలుష్య పరిస్థితిపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 17న వాటిని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు ఇప్పటికే ఉన్నాయని, వాటిని అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని అమికస్ క్యూరీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసే వరకు అధికారులు అసలు ప్రోటోకాల్స్ అమలు చేయడం లేదన్నారు. ये तो पैसे कमाने के तरीके हैं, कोई सेफ्टी मेजर्स नहीं ले रहे वो, ये उनके सिर्फ अपने जेब भरने के तरीके हैं. इससे कोई पॉल्यूशन कम नहीं होगा ग्रैब 4 लगाने से या ग्रैब 3 लगाने से. उन्हें चलान करने इकट्ठे करने पैसे, उसके तरीके उनके वो कि BS4 चलेंगी, BS6 नहीं चलेंगी. पॉल्यूशन की स्थिति बेसिकली मैं आता हूँ बल्लभगढ़ फरीदाबाद से, तो वहीं से हम राइड कर रहे हैं. हमारे एक प्रोफेशनल बाइकिंग ग्रुप है, तो यहाँ पर पॉल्यूशन जो है वो कंपैरेटिवली थोड़ा ज्यादा मेरे को लग रहा है. हालांकि ठंड के कारण धुंध भी बढ़ गई है, बट एयर क्वालिटी इंडेक्स जो है वो मेरे अकॉर्डिंग यहाँ पर थोड़ा पुअर चल रहा है इन कंपैरिजन टू फरीदाबाद. और आई थिंक लोगों को इसके लिए कुछ सजग प्रयास करने चाहिए अपने से. हर बार हर चीज के लिए हम सरकार को दोषी नहीं ठहरा सकते. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే AQI మామూలుగా 200 పాయింట్లు దాటిందంటేనే తట్టుకోలేం. అలాంటిది అది అశోక్ విహార్ లో 500 పాయింట్లు, ఆనంద్ విహార్ అక్షర్ధామ్ లో 493 పాయింట్లు, ద్వారకా ప్రాంతంలో 469 పాయింట్లు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నోయిడాలోనూ AQI 450 పాయింట్లు దాటింది. ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో 50 మీటర్ల కన్నా కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పొగమంచు విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలో రైలు ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 60 రైళ్లు ఆలస్యమయ్యాయి. ఫ్లైట్ ల్యాండింగ్స్ కు సైతం సమస్యలు తలెత్తుతున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు విమాన రాకపోకలపై పొగమంచు ప్రభావం ఉంటుందని ముందుగానే హెచ్చరించాయి. पॉल्यूशन मैं बोलूं तो कम नहीं हुआ है, बढ़ता ही जा रहा है. ठीक है, और जैसे कि मैं ही द्वारका सेक्टर 8 से आया हूँ यहाँ पे, तो मेरे को ब्रीथिंग में प्रॉब्लम हो रहा था. वैसे कुछ नहीं होता है प्रॉब्लम. मतलब गवर्नमेंट को कुछ करना चाहिए सही में. इस बार तो हद ही हो गया है, काफ़ी ज़्यादा पॉल्यूशन हो रहा है. अच्छी क्वालिटी ऑफ लाइफ के लिए आपका इन्वायरमेंट का क्लीन होना बहुत ज़रूरी है. और सिंस हम लोग एक बड़े कॉरपोरेट ग्रुप और फैक्ट्री में काम करते तो हमको मालूम है कि आपके अच्छी लाइफ के लिए, अच्छी सेहत के लिए आपका डाइट तो होना, कंट्रोल डाइट होना तो ज़रूरी है. उसके साथ आपका जो आजू बाजू का परिसर है वो भी आपके लाइफ, गुड क्वालिटी ऑफ लाइफ को अफेक्ट करता है. जैसे बहुत सी सिटियों में कुछ स्टैंडर्ड्स दिए हुए हैं अपने पोल्यूशन की तरफ से, पोल्यूशन डिपार्टमेंट की तरफ से. तो एक अच्छा लाइफ के लिए आपको जो वाटर, ये हवा का क्वालिटी होना चाहिए, उसमें AQI वो होना चाहिए 100-120 के बराबर. కెనడా, యూకే, సింగపూర్ లాంటి దేశాలు సైతం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఢిల్లీలో గాలి పీల్చడం ప్రమాదకరమని తేల్చాయి. గర్భవతులు, వృద్ధులు, చిన్నారులకు ప్రమాదకరమని తేల్చాయి. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అలర్ట్ గా ఉండాలి. ఉత్తర భారతదేశం వెళ్లే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిదని పలు దేశాలు తమ పౌరులకు తెలిపాయి. ఫిబ్రవరి వరకు ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని హెచ్చరించింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం దెబ్బకు నిర్మాణ రంగంపై నిషేధం విధించారు. సరిపేసి సంఖ్యలు లాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు ఇటీవలే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మేఘమదనం విజయవంతం కాలేదు.